హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం అలసందలతో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తయారు చేయబోతున్నాం. అదేంటో కాదండి, అలసంద బఠానీలు. ఈ అలసందలను ఓవర్ నైట్ అంతా ఇలాగే నాననివ్వండి. ఇలా ఒక 7-8 అవర్స్ నానిన తర్వాత వీటిని 2 లేదా 3 సార్లు బాగా కడిగి స్ట్రైన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న అలసందలను ఒక క్లాత్‌పై పోసి 1 డే మొత్తం ఆరనివ్వండి. ఇలా 1 డే మొత్తం ఆరిన తర్వాత స్టవ్ పై ప్యాన్ ఉంచి ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అలసందలను మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుందాం. ఇలా ఒకరోజు మొత్తం ఆరబెట్టిన అలసందల్ని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా చేసిన అలసందల్ని ఈవినింగ్ స్నాక్‌గా పిల్లలు హ్యాపీగా తినేస్తారు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఈ అలసందలను కంపల్సరీ 1 డే మొత్తం ఆరనివ్వాలి. అలాగే వేస్తే అవి పేలతాయి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత వీటిని ఒక స్ట్రైనర్‌లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా వేయించుకున్న అలసందల మొత్తాన్ని స్ట్రైనర్‌లో స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న అలసందల్ని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా ప్లేట్‌లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని, తగినంత కారంని వేసి ఇలా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అలసంద స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.